జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో సినీ స్టార్ ను దింపేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందా? మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారా? మెగాస్టార్ గనుక గెలిస్తే హోంమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేశారా? రేవంత్ చిరంజీవి భేటీ వెనుక మర్మం ఇదేనా? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో సినిమా నటుడిని ఎందుకు బరిలో దింపాలనుకుంటున్నారు తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇంకా షెడ్యూల్ రాకముందే కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్స్ కు సమాయత్తమవుతోంది. ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3 మంత్రులు, 18 మంది కార్పొరేషన్ చైర్మన్లను ఇన్ఛార్జీలుగా నియమించింది కాంగ్రెస్. ఒక్కో మంత్రికి 2 డివిజన్ల చొప్పున బాధ్యతలు అప్పగించింది. అటు ఒక్కో మినిస్టర్ కు 6 కార్పొరేషన్ చైర్మన్లను అటాచ్ చేసింది. ఇంత చేసినా స్థానికంగా హస్తం పార్టీకి అనుకూలంగా ఉన్న పరిస్థితులు లేవని టాక్. ఎందుకంటే ఇన్ఛార్జి మంత్రులు ఎక్కడికెళ్లినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ దుస్థితిని చూసి కాంగ్రెస్ నేతలు కంగు తింటున్నారని హస్తం పార్టీలోనే చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదనే విషయంపై జరుగుతున్న సర్వేలలో బీఆర్ఎస్ కు దరిదాపులో కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. ఈ సర్వే రిజల్ట్ చూసి షాక్ అయిన సీఎం రేవంత్ రెడ్డి బలమైన అభ్యర్థిని బరిలో దింపేందుకు సెర్చ్ చేస్తున్నారట. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైతే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారట. ఎలాగైనా ఉప ఎన్నికలో గెలవడం కోసం సీఎం నానా తంటాలు పడుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితులు ఉండడం వల్లే సినీ గ్లామర్ ఉన్న వ్యక్తిని బరిలో దింపాలని భావిస్తున్నారట సీఎం రేవంత్. ఈ ఎత్తుగడలో భాగంగానే సినీ నటుడు చిరంజీవి సీఎం రేవంత్ రెడ్డి భేటీ జరిగిందంటున్నాయి రాజకీయ వర్గాలు. బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని, గెలిస్తే హోంమంత్రి పదవి ఇస్తామని మెగాస్టార్ కు ప్రతిపాదించారట రేవంత్. చిరంజీవి సినీ గ్లామర్ తో పాటు అధికార పార్టీ బలంతో గెలుపొచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లో పోటీ చేయించేలా చిరంజీవికి నమ్మకం కలిగించేందుకే ఆయన కోడలు సినీ నటుడు రామ్ చరణ్ సత్యమణి ఉపాసనకు సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ హబ్ వైస్ చైర్మన్ పదవి ఇచ్చారన్న చర్చ జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి ప్రతిపాదనను విన్న మెగాస్టార్ ఇంతవరకు తన నిర్ణయాన్ని మాత్రం ప్రకటించలేదని తెలుస్తోంది. సన్నిహితులతో చర్చించిన తర్వాతనే తన అభిప్రాయాన్ని చెబుతానన్నారట. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో చిరంజీవితో భేటీ ప్రతిపాదనలను హైకమాండ్ కు వివరించే అవకాశం ఉందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అభ్యర్థి ఎంపికపై ముఖ్యమంత్రికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే చిరంజీవి లేదా మరో సినిమా నటుడిని రంగంలోకి దింపే అవకాశం ఉందంటున్నాయి. మరి రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? చిరంజీవిని పోటీలో నిలిపేందుకు ఓకే చెప్తుందో లేదో చూడాలి.